ఇదేంటో పిచ్చోడు గట్టు మీద కూర్చున్నాడు. మ్యాంగో చెట్లు కాదు, మామిడికాయ చెట్లు. దిగాలి ఇంకా. అయ్యో కుక్కొచ్చింది. వెళ్ళిపోయింది. హాయ్ గాయ్స్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. నన్ను చూసి భయపడొద్దు ఫస్ట్, ఓకేనా? ఎండగా ఉందని చున్నీ వేసుకున్నాను అంతే. చున్నీ. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. మేము మునగాకుతో బిజినెస్ చేస్తుంటే మా అమ్మమ్మ చెట్టుది మునగాకు ఇరిపి చెత్తలో పడేసింది. ఎందుకది అంటుంది. మా హేమంత్ పొలంలోకి వెళ్ళాడు. ఏంటిదో 4 leaves క్లోవ్స్ ఏంటో అంటున్నాడు. అదేంట చెత్తలో అంటే పొలంలో గట్టు మీద ఆ లీవ్ దొరికితే మంచిదంట. మంచిదంటే లక్ అంట. ఎక్కడ చదివాడు మరి అది ఎత్తుక్కుంటా పోతున్నాడు గట్టు మీద. కనిపిస్తున్నాడు, అది చూపిస్తాను అంటే. అదిగోండి అక్కడ ఉన్నాడు, ఎత్తుకుంటా పోతున్నాడు. ఇటు సైడ్ ఇటు పక్కనేమో జామ తోట, ఇదేమో మాది. ఇక్కడ ఏం లేదు, ఏం వేయలేదు మా అమ్మమ్మ. ఈ జామ తోటలోకి మర్యాదగా వెళ్ళొద్దు, ఒక జామకాయ కూడా కొయ్యొద్దు అని వార్నింగ్ ఇచ్చి పంపించింది మమ్మల్ని. సో మనం అటు వెళ్ళకుండా ఓన్లీ ఇక్కడే అలా తిరిగే సెండ్లో ట్యాన్ అయిపోయి వెళ్తామన్నమాట ఇంటికి. మా వాడు మాత్రం పిచ్చోడు, అదేదో ఆకెత్తుకుంటా పోతున్నాడు అండి. తర్వాత ఇంటికి వెళ్ళాక మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం వచ్చిన మెయిన్ పర్పస్ ఏందనుకున్నారు? మా అమ్మమ్మ దగ్గర నుంచి మనకి ఆర్గానిక్గా దొరికేవి ఏమైతే ఉంటాయో అవి తీసుకుని వెళ్ళాలి. అవి తీసుకెళ్ళాక వచ్చా. ఏంటిది? మా పండు పసుపు కొమ్మలు తెమ్మంది. పసుపు కొమ్మలు తీసుకెళ్తాం. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 3 మ్యాంగో చెట్లు ఉన్నాయి, మామిడికాయ చెట్లు 3 ఉన్నాయి. ఆ 3 నుంచి కొన్ని చాలా కాయలు ఉన్నాయి. పచ్చడి పెట్టుకోవడానికి కొన్ని మ్యాంగోస్ తీసుకెళ్తాం, పసుపు కొమ్మలు తీసుకెళ్తాం. ఇంకా చూడాలి ఏమేమి దొరుకుతాయో. మీరు ఆల్రెడీ మా అమ్మమ్మ గార్డెన్ చూసారు కదా, దానిలో వెజిటేబుల్స్ పోయినలే. ఇంకా ఏమేమి చెట్లు ఉన్నాయో చూసి వాటిలో ఏముంటాయో చూసి తీసుకొని వెళ్తాం. జాంకాయలు ఇవ్వదు, అర్థమైపోయింది, ముట్టుకోవద్దని చెప్పింది. ఈసారి జాంకాయలు ఉండవు మనకి. పొలంలో వేసారు, క్రాప్ అయిపోయింది. చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, చూస్తే అర్థమవుతుంది. మీరు దయచేసి నా అవతారం చూసి భయపడద్దు. ఎండలో మరి ఏదో ఒకటి వేసుకోవాలి, లేకపోతే హెడ్ఏక్ వచ్చింది నాకు. ఓకే, మ్యాంగోస్ కోస్తాం ఇప్పుడు కొంచెంసేపు అయ్యాక, అప్పుడు చూపిస్తాను మీకు. మ్యాంగోస్, పెద్ద పెద్ద మ్యాంగోస్ ఉన్నాయి పచ్చడి కోసం. నేను పచ్చడి పడతాను ఈసారి. గాయస్, మిక్సీలో వేసుకోకూడదు గాయస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా దంచుకోవాలి. ఇప్పుడు ఫిష్ పులుసు నువ్వు చేస్తావా? ఫ్రై నేను చేయనా? ఇప్పుడు మేము ఫిష్ కర్రీ చేయబోతున్నాం, దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతున్నాను నేను ఇప్పుడు. మా అమ్మమ్మ ఏం చేయిట్లా నాతో, నేనే చేస్తున్నా. ఫీల్ అవుతుంది అందరికీ మా అమ్మమ్మ చేపిస్తుందని చెప్తానేమో అని. ఇప్పుడు అది చెప్తావేంటి నువ్వు, వీడియో తీసి అంటుంది. అందుకే చెప్తున్నాను, మంచిదేగా పని చేసుకుంటే, దాంట్లో తప్పేముంది. మా పండు అయితే చేయదు గాయస్, నేనైతే చేస్తా. పండు కూడా చేసిద్దంట, వెనకేసుకోతుంది. పండు ఇక లేదులే, లేకపోతే నాకు ఉండేది. నెక్స్ట్ ఉల్లిపాయల పేస్ట్ కూడా దంచుకోవాలి సేమ్. హేమంత్ ఫిష్ ఫ్రై చేస్తున్నాడు గాయస్. మాకు ఆడియన్స్ ఉంటారు, నా వీడియో చూస్తారు, వాళ్ళకి చెప్తున్నా. ఇదిగోండి, ఇది ఎండిపోయాక మామిడి తాండ్ర అవుతుంది. ఎండకి చూపిస్తాను. మామిడి తాండ్ర పెట్టాను కదా గాయస్, నేను తినేస్తున్నాడు మొత్తం నాకు చెప్పకుండా. ఇది నేనే చేశాను గాయస్ రెసిపీ. ఈసారి షార్ట్ తీసి వీడియో పెడతాం. ఇప్పుడు మేము మామిడికాయలకు వస్తున్నాము గాయస్ పచ్చడికి. ఆల్రెడీ కొన్ని కోసాడు మా తమ్ముడు. ఇగోండి పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, చూపిస్తున్నాను, కొయ్యట్లేదు. మా అమ్మ కంగారు అయిపోతుంది. చూసారా ఎంత ఉందో కాయ, దిష్టి పెట్టి మాకండి. మా అమ్మమ్మ చెట్టు. లోపలికి వెళ్ళండి అని ఒకటే పాట. చూసారా కాయలు, నా చేయి కంటే పెద్దగా ఉంది, ఇటుకంటే కొయ్యలేదు ఇంకా. ఇప్పుడు మా అమ్మమ్మ వచ్చింది, కింద పడిపోయింది ఇలాగా. టట్టడాయ్, హాయ్ చెప్పు. హాయ్. వీడి కింద పడే సూచనలు బాగా కనపడుతున్నాయి. వాడు ఊరికే ఎక్కడ ఏది కాయ చూపి కోసుకుంటా. మంచిది, ఇది మంచిది అనేది అయిందా? ఇరిగిపోతాయి కొమ్మలో. ఇది కోసుకోమని చెప్పింది గైస్, మా అమ్మమ్మ సెలెక్ట్ చేసింది. ఇది నేను కోస్తా ట్రై చేస్తాను. చూసారా ఎంత ఉందో? ఓకే, మా నాన్న ఫోన్ చేస్తున్నాడు, అవ్వండి గైస్.
ఈ కాయ ఒకటి కోసుకోనా, బంగినపల్లి అయినాయి, ఒక కాయ కోసుకొచ్చుకుంటా. ముగ్గిద్దులే రెండు మంచి చూస్తా నాకు. ఇదేమో బంగినపల్లి చెట్టు గాయస్. ఇందాక మనం కోసిన ఈ రసం, పెద్ద రసాలు అవి రెండు. ఇదేమో బంగినపల్లి. ఇవన్నీ అరటికాయ చెట్లు. ఇది ఒక జాంకాయ చెట్టు. ఇది అన్ని వంకాయలు. ఈ వంకాయలు ఆల్రెడీ ఉన్నాయి. ఇదిగోండి వంకాయలు. ఇది మళ్ళీ అరటికాయ చెట్లు చాలా ఉన్నాయి. వంకాయ ఇదేంటిదో మరి, ఇది కూడా వంకాయ అనుకుంటా, కానీ కాయలు. ఇప్పుడు ఒక బంగినపల్లి కాయ కోస్తాం మేము. నేను కోస్తే నీకేం ప్రాబ్లమా? అక్కడ ఆల్రెడీ తీస్తున్నాడు వీడియోలో చిన్నగా కనపడుతున్నాయి కదా. ఇంకో కాయ అది బాగాలేదు. ఇదిగో అది పండింది కానీ అది నాకు అందదు. వీటిలో ఏమైనా పండిందన్న చూడు. వీటిలో అదిగో పండడం అంటే అది బాగుంది కొంచెం. కరెక్ట్గా చేత్తో వెనకాల నుండి ఏం చూద్దాం. మరి నువ్వు ఎందుకు వచ్చావంట? నేను మోస్తుంటా. ఇదిగో ఇది ఓకేనా అంటూ బాగుంది కదా. ఇది కూడా ఇది నేనే చేశాను గాయస్, మామిడి తాండ్రా. సూపర్ టేస్ట్. నిజంగానే నేను చేశానని చెప్పుకోవట్లేదు, నిజంగానే బాగుంది. కాకపోతే మామిడికి తీయడం రావట్లేదు. పట్టుకో ఒకసారి. కరతో కోతున్నావా? చేస్తున్నావా? నేనే చెప్పింది. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, వీడియో షార్ట్ చేసి పెడతాను. మామిడి తాండ్రా వెరీ ఈజీ గాయస్. టేస్ట్ సూపర్ ఉంది. ఎలా ఉందని అడగొద్దు, బాగుంది. బాయ్ గాయస్. వెళ్ళిపోతున్నాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. సర్దుతుంది, మేము మ్యాంగోస్ అన్నీ వస్తున్నాం కదా, అవన్నీ సర్దుతుంది. వర్షం పడేలా ఉంది, అందుకే త్వరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. వర్షం పడితే ఇప్పుడు బిస్కెట్ అవుతాం అనమాట. అన్నీ ఒక బాక్స్లో సర్దింది. అది తడిస్తే ఉంటుంది. గాలి సౌండ్ వినిపిస్తుందా? మస్తు గాలి వస్తుంది వర్షం పడేలాగా. ఇందాక వరకు ఫుల్ ఎండ ఉందా పొలంలోకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎండే లేదు. అదిగో పొలం, ఇందాక మనం వాటే వెళ్ళాం. ఇప్పుడు అసలు ఎండ లేదు, అంతా చల్లగా అయిపోయి ఫుల్ గాలి వస్తుంది. మేము అంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఏంటి తీసుకున్నా? అన్నీ తీసుకున్నా. అవి మ్యాంగో చెట్లు కాదు, మామిడికాయ చెట్లు. అలా వస్తాం, జాగ్రత్త. ఓకే. మా అమ్మమ్మ వెళ్ళిపోతున్నామని ప్రేయర్ చేస్తుంది కదా, జాగ్రత్తగా ఇంటికి చేరుకోవాలని. మనం వచ్చింది మెయిన్ వెనకాల ఆంటీ వాళ్ళు వస్తున్నారు, భయం వస్తుంది. మనతో అలాగే చూస్తున్నారు ఎవరాళ్ళు. బాయ్ గాయ్స్, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ బ్లాగ్లో. ఈసారి మ్యాంగో కోసుకున్నాం కదా, మ్యాంగో పప్పు, అదొక వీడియో. అండ్ నెక్స్ట్ మామిడికైతే అండర్ వీడియో చేస్తాను, ఆ రెండు పోస్ట్ చేస్తాను షార్ట్స్లో. బాయ్.